హలో. ఎవరది? నా ప్రాపర్టీలోకి ఎంటర్ అయినట్టున్నారు. చిత్తం ప్రభు, కనుక్కు రాగలను. ఎవరు? ఎవరండి? హాయ్, ఐమ్ దేవికి. మా నాన్నగారు దేవల్ రాజు రాఘవరావు గారి కోసం వచ్చారు. రాజు రాఘవరావు గారు అమ్మాయ? దేవల్ ఎవరంట? అదే అర్థంగా కొట్టుకుంటున్నాం. ఏయ్, ఇది మా మావయ్య. ఈ పక్కనున్న చిన్న పాప ఎవరు? ఇట్స్ మీ. ఓ, మా మావయ్యకి నువ్వేమవుతావు? హిస్ మై ఫాదర్. ఫాదరా? దేవలరాజు రాఘవరావు గారు అమ్మాయి అంటే వర్ధనమ్మ గారి కొడుకు కూతురు. చట్ట ప్రకారం చూస్తే కొడుకు కూతురే అసలైన వారసురాలు కదా. అయితే ఈ ఆస్తికి అసలైన వారసురాలు వచ్చేసింది. ఆ ఫోటో ఇటీ. అప్పుడేమన్నావు? మీ నాన్న పోయి 6 నెలలైంది. ఎవరు చూడబడి తలుపుని వేసి వచ్చాను. అవును, ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? నాన్న పోయాడని చెప్పాను రా. మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఓ, కంపెనీ కోసం ఏడుస్తున్నట్టు నటిస్తున్నావు. గొప్ప ఆర్టిస్ట్ రా నువ్వు. బాడీ పెరిగి బుర్ర పెరగనోడా. నా ఆస్తి తనకి వెళ్ళిపోతున్నాను ఏడుస్తున్నాను రా. అయినా ఇది యాక్టింగ్ లా కనిపిస్తున్నారా? నేను ఆమెను ఆర్టిస్ట్. మరి కింద అలా అన్నావు. కులాలు వేరని, నాన్న పెళ్లి విషయం ఇక్కడ తెలియకుండా గుట్టుగా ఉంచారని నాకు చిన్నప్పుడే అమ్మ చెప్పింది. 2 నెలలకు ఒకసారి వచ్చి ఓ వారం ఉండి వెళ్ళేవారు. 10 నెలలుగా రాలేదు. చివరికి అమ్మ పోయినా బ్యాంక్ అప్లికేషన్ లో అడ్రస్ చూసి ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను. కానీ ఇప్పుడు అమ్మాయిని ఉంచేసావా, పంపేసావా? మా అమ్మ ప్రేమని కాదని ఇక్కడి నుంచి పంపించేసింది. మీ నాన్న ప్రేమని నీకు దక్కకుండా చేసింది ఎవరో తెలుసా? అదిగో ఆ బిందులు పసుపునీళ్ళు కలిపే ఆ ముసల్ది. నిన్న ఆ ముసల్ది మాతో కలవనివ్వదు. వెళ్ళిపోదేవకి, వెళ్ళిపో. అదేమిటి, మీ అమ్మమ్మని విలన్ని చూస్తున్నావు నారదా? ప్రేమ కోసం తప్పించిపోతున్న ఆ ముసల్దాన్ని ప్రేమ కోసమే వచ్చానంటున్న కుర్రదాన్ని కలిపేస్తే నా ఆస్తి నారాయణ నారాయణ. ఉంచేస్తే మరి ఆ వర్ధనమ్మ గారికి ఏమని పరిచయం చేసావయ్యా? సుకుమార్ ఇరుక్కోబోతున్నాడు. ఇది మన దేవా. తెలుసా నీకు? ఇది మన దేవయాని కదూ. దేవయాని రా. అబ్బే, అది సూరమ్మత్ కూతురు. ఇది ఎవరితో కొత్త ముఖం ఇప్పుడే చూడటం. అయినా ఎక్కడికి ఎందుకు వచ్చింది? పాప క్యారింగ్ అండి. క్యారింగ్ అంటే ఇది క్రయింగ్. అది సరే, ఎందుకు ఏడుస్తుంది? అమ్మమ్మ తన నా ఫ్రెండ్, కానీ తంది లవ్ ఫెయిలియర్. అసలే బాధల్లో ఉంది. కొద్ది రోజులు మనతో ఉండి వెళ్ళిపోతుందిలే. నేను పంపించేస్తాగా. నాకొద్దు ఈ దరిద్రాన్ని, నాకొద్దు. ఏమిటి, ఆ దేవకిని తీసుకెళ్ళి మీ ఇంట్లోనే ఉంచావా? మరి ఇక్కడ నా పని అయ్యేదాకా తను నా కంట్రోల్లో ఉండాలిగా. తెరియుమా? వీరప్ప, అసలు ఆ దేవకి చెప్పింది నిజమో కాదో DNA టెస్ట్ చేయిస్తే? ఆ DNA టెస్టులో ఆ అమ్మాయి మీ మేనమావ కూతురే అని తెలిపితే అప్పుడే అవుతుంది వీరప్పను. మీరే న్యాయ వ్యాధి సార్. అమ్మాయి దగ్గర ఫోటో లాంటి ప్రూఫ్లు ఉంటే మాయం చేయాలని ప్లాన్ ఇవ్వాలిగా. మీరెవరే? అసలు తను వచ్చింది ఆస్తి కోసమో కాదో నీకు తెలియదు కదా. దేనికోసం వచ్చిందో కనుక్కొని అది ఇచ్చి పంపే సరిపోతుంది. ఇదిగో, ఆ అమ్మాయి ఈ ఊరు వదిలి వెళ్ళేదాకా మీ అమ్మమ్మని ఆవిడ సంతకాన్ని వాయిదా వేసేయడమే మంచిది. అమ్మని ఎన్ని ప్రూఫ్లా? దేవకి డాటర్ ఆఫ్ దేవలరాజ్ రాఘవరావు. నాకు కొంచెం సిగ్గెక్కువ బావా. దీన్ని సిగ్గంటారా? డేంజరస్ మా. కొడలేని అత్త గుణవంతురాలు. రూమ్ కి ఎందుకు వచ్చామా? గొంతు అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు. మా నాన్న కోసం, ఆయన అందించని చిన్న చిన్న సంతోషాల కోసం. మా నాన్న రిలేటివ్స్ లో నాకు ఒక గుర్తింపు కావాలి బావా. చిన్నప్పటి నుంచి పొందలేకపోయినా లవ్, ఎఫెక్షన్ అవన్నీ నాకు కావాలి బావా. ఆ అమ్మాయికి ఏం కావాలో కనుక్కొని ఇచ్చి పంపించే. అందుకే ఇక్కడికి వచ్చాను బావా. దేవకి బావా, బావా
నన్ను చెప్పని దేవికి, నువ్వు నీ గురించి చెప్తుంటే నా గురించి చెప్పినట్టుంది. వాళ్ళు నాకు అందించని ఫన్, లవ్ అండ్ అఫెక్షన్ అంతా నీకే ఇస్తాను దేవికి. అది చెప్తామనే రాత్రి నీ రూమ్కి వచ్చా. నన్ను నమ్ము, అది మూసి నన్నే నమ్ము దేవికి, నన్నే నమ్ము. ఇదేనే నీకు సరైన మందు. ఊళ్ళంతా నిప్పులురా, బాడీ అంతా ఫెయిన్స్. ఏమైంది పిడుగురాజు గారు? రాత్రి 4 చక్రాలు కారు వేసుకుని పక్కూరికి వెళ్ళి 6 కొట్టొచ్చా. ఊరుకండి రాజు గారు, ఏ కార్ఖాన ఉంటుంది 4 చక్రాలు? 4 చక్రాలు ఆడియా. ఆడి కార్లు ఈడి కార్లు మీరు ఎందుకని వెళ్ళటం మన కారు ఎట్టుకుని? మరదే 4 చక్రాలు రా, ఆడి సోడా లాంటి ఆడి. ఎరా పారను ఏంటి ఎవరితోనో తీసుకొచ్చి గోకులంలో సెటప్ చేసావంటగా? దొరసానే సానే అబ్బో, ఆడలాగే వాగుతుంటాడులే కానీ నువ్వు పద. ఒంటరితనం భరించలేకపోతున్నాను రా. ఏమన్నా ఉంటే చెప్పు, ఇద్దరం కలిసి ఖర్చులు భరిద్దాం. నిన్ను కొడదామనుంది కానీ కుక్కని కొడితే బ్లూ క్రాస్ వాడు కేసేస్తాడేమని ఊరుకుంటున్నాను. పదరా, వీడికి బాగా ఎక్కువైంది. దింపుదాం. ఎరా, వీడు నిద్రపోయి ఉంటాడంటావా? సాయంకాలం 6 దాటితే పిరిరాజు కలిగని పీగా వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు? వాళ్ళంతేలే, నల్లమంది తింటే అన్నమాట అంటుంటారు, ఉన్న మూడులోనే ఉంటుంటారు. 6 దాటితే పిరిరాజు కలిగని పీగా మాడదండి రా. అయితే తిన్ను. డ్రామాకి టైం అయింది, సామాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. అవునా? దాటితే పిరిరాజు కలిగని పీగా. అంటే నేను దూకుతూనే ఉంటానా? అరే డ్రామాకి టైం అయింది, సామాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. 6 దాటితే పిరిరాజు కలిగని పీగా. నేను దూకరా, చీదవలారా, మాడదండి రా. అంటే నేను దూకుతూనే ఉంటానా? అంటే నేను దూకుతూనే ఉంటానా? వాళ్ళు వచ్చేలోపు ఈయనకి బేతలు గట్ట పెద్దామా? అయితే సామాన్లు నా దగ్గర అయితే ఇక్కడ పెట్టు. ఏదో తగ్గింది గుద్దు, ఇంకా వెళ్ళి గుద్దు. అంటే నేను దూకుతూనే ఉంటానా? నేను దూకనా? ఆపండి ఆ నాటకాలు. నీకు చేత కాదుగా. పారనోళ్ళకు పద్యాలు పాడడం ఏమొచ్చరా? అంతే గజా, నాకు రాని ఇది చెప్పలేని మై సభలోని ఆహా రాజమౌళియా అనేది ఎలా చెప్పు. ఇతను ఏమైనా పెద్ద ఆర్టిస్టా? అవురా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది. ఏమీ వీరుల రూప లావణ్యాతిశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాత్కృతులు ఎవరివై ఉండును? ఓయీమిరలెవరు? ఏమిది ప్రతివచనం బియ్యరు? ఓయీమిరలెవరు ఇచ్చిన నుండుటకు? నేనెంత భ్రమపడితిని, నిమేషత్వమే లేదు. ఇవి సాలబంచికలు, మయుని లోకోత్తర కళా కౌశలం. సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగానున్నది. వివిధ ఫలవరాన తశేకాశికా తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాసిత దివ్యసుర బిల పుష్ప వల్లీమ తల్లిక సంభాసురంబు వాసుర పుష్పగుచ్చ శ్రవన్మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల జంకార నినాద మేదురంబు మేదుర మధుకర గణగణాగణ శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా, ఈ ఆరామ సౌకుమారి అంబు అత్యంత రమణీయకంబు. మేము సినిమాలు చూస్తుంటామమ్మా, మాకు ఫారెన్ లో అన్నగారి డివిడీలు దొరుకుతాయి. మొత్తం తప్పు, ఇది మైసమ్మ డైలాగ్. ఇది మైసమ్మ కాదు, బైసభ. బైసబ్ అయితే చూపరు, కొత్తగా చెప్పట్లేదు. దూకుతూనే ఉంటానా? అంటే దూకుతూనే ఉంటానా? ఏమైంది దేవికి? బామ్మ నేను చేస్తాను. బామ్మ నేను చేస్తాను. బాబా. ఇంతేనా? అది నిన్న ఇందాక. అయ్యో అయ్యో అయ్యో, పో ముందు వెళ్ళు, పో. నువ్వు ఇక్కడ ఉంటావు, నాకు ఇష్టం లేదు. వెళ్ళమంటుంటే. నేను తన మనవరాలని తెలియదు కాబట్టే కదా అలా చేసింది. మా నాన్నమ్మే కదా. స్లీపింగ్.
పరిస్థితి చేతులు దాటేలా ఉంది. ఏంటి ముద్దు పెట్టిందా? నా సంగతి ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు. నా సంగతి కూడా చూడండి రా. ఏ సంగతి పిడిగానే మొత్తం నేను చెప్పు. చేతబడి చేశారా? చేతబడా? హ్యాండ్ స్కూల్ అంటే హ్యాండ్ బ్లాక్ మ్యాజిక్. చేతబడి చేశారా? అదే చెప్తున్నావు. అసలు ఏం జరిగిందో మొత్తం అని చెప్పు పిడిగానే. పొద్దున్నే లేచి బయటకు వచ్చాను రా. ఎదురుగా చూస్తే ముగ్గు, అందులో ఎముకలు, పుర్రెలు. పుర్రెలు పుర్రెలు ఎముకలు అంటే పుర్రెలు కూడా వస్తాయి కానీ అదే కదా. కుంకుమ కారం కదా. కారం కదే కుంకుమ చదువుతుంటే. ఏదో ఒక చెప్పు. నిమ్మకాయలు, గుడ్లు అంటే చేతి పడి చేసేటప్పుడు గుడ్లు అవి ఉంటాయి కదా. అవునవును చేతబడి చేశారా? ఇది దిగలా. రాత్రికి గుడిలో పడుకోవాలా? దేనికమ్మమ్మా? అక్కడ నిద్ర చేస్తే వెంటనే పెళ్ళవుతుందని శాస్త్రులు గారు చెప్పారు. ఈ వయసులో నీకు పెళ్ళేంటమ్మమ్మా? చిన్నొరమే గాడిద. ఇక్కడి నుంచి నువ్వు వెళ్లేలోగా మంచి పిల్లని చూసి నీతో 3 ముళ్ళు వేయించాలని నా కోరిక నాన్న. అమ్మమ్మా, ఇప్పుడు నా ఆలోచన నా కెరియర్. అదేంటో నీకు చెప్పినా అర్థం కాదు. పెళ్ళి అనేది నాకు ఇప్పట్లో లేని థాట్. కావాలంటే ఇడిచి. అమ్మో, నేను ఫారెన్ పిల్లనే చేసుకుంటా. ఫారెన్ పిల్ల? రేయ్, నీ మొహానికి ఫారెన్ పిల్ల అవసరమా? రేయ్, ఆగరా. అయ్యో బాబా, చూడరా వీడు. ఆకాశంలో ఎగిరే ప్రతి గాలిపటం మేఘాల దాటి వెళ్ళిపోదాం అనుకుంటుంది, కానీ దానికి తెలియదు దాని రెండో కొస భూమి మీద ఉంటుందని. నీ మనవణ్ణి కట్టిపడేసే కొస ఒకటి ఉంది. ఏంట్రా అది? ప్రేమ.